This conference will now be recorded. Hello friends, good evening and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి లెట్స్ పుట్ లైక్ సర్వీసెస్ గురించి మనం మాట్లాడాలా మనకి వచ్చి. బట్ సర్వీసెస్ గురించి మాట్లాడేటప్పుడు నిన్న డిప్లాయ్మెంట్స్ గురించి మాట్లాడాం. అయితే మనం డిప్లాయ్మెంట్స్ అనేది మనం ఏం చేసామంటే ఏమన్నా చేంజెస్ చేయాలంటే డైరెక్ట్ గా మేనిఫెస్ట్ లో చేంజెస్ చేయడానికి ట్రై చేసామండి. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే రోల్ బ్యాక్ ఇట్లా కూడా చేయొచ్చు అనమాట. మీకు ఎలా చేయొచ్చు అని చూద్దాం. బేసిక్ గా ఏదైనా డిప్లాయ్ చేసామనుకోండి, కమాండ్ లైన్ లోనే మనం ఎక్కడెక్కడ ఏమేమి స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేసామని చెప్పి ఇంపెరేటివ్ ఫార్మేట్ అంటే మేనిఫెస్టో కాకుండా ఒకటి చేయొచ్చు. సో అది ఎలాగో మనం ట్రై చేద్దాం. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు దీన్ని ఏమంటారు, కేటెస్ డిప్లాయ్మెంట్ రికార్డ్ అందాం యాక్చువల్గా మీకు. ఓకే, డిప్లాయ్మెంట్స్ లో మీకు రికార్డ్ అని ఉంటుంది. సో రికార్డ్ అనేది మనకి మనం డిప్లాయ్ చేసినప్పుడు ఏం స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేసామని చూడొచ్చు యాక్చువల్గా మీకు. ఎవరు వాడరు, బట్ ఇక్కడికి వచ్చి ఇట్లా కమాండ్ లైన్ లో సెట్ ఇమేజ్ డిప్లాయ్మెంట్ ఇలా రికార్డ్ ఆఫ్ మన రోల్ అవుట్ రోల్ బ్యాక్ ఇది కూడా చేయొచ్చు అనమాట. బట్ మేబీ ఇట్ విల్ హెల్ప్ యూ, బట్ ప్రొడక్షన్ లో ఎప్పుడు కూడా మనం మేనిఫెస్టో ద్వారానే మనం డిప్లాయ్ చేస్తామండి ఇక్కడ మీరు చూసినట్లయితే. సో కాబట్టి వన్స్ క్లస్టర్ అనేది అప్ అయిపోయినాక లెట్ మీ షో యూ ఎలా చేస్తామని చెప్పి ఒక డిప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేద్దాం యూజింగ్ కమాండ్ లైన్. మీరు చూస్తే యూజింగ్ కమాండ్ లైన్ అనమాట, లైక్ క్యూబ్ సిటిఎల్ అంటే ఎలాగా క్రియేట్ డిప్లాయ్ అని చెప్పి app1 - image nginx లేటెస్ట్ -replicas 3 అన్నాను అనుకోండి. మీకు ఆబ్వియస్ గా మీకు ఏమవుద్దంటే 3 రిప్లికాస్ తో ఇది క్రియేట్ అవుతుంది. మీకు బానే ఉంది. నౌ నేనేం చేయొచ్చు అంటే నార్మల్ గా అయితే ఎడిట్ చేసి మనం ఇమేజ్ అంతా కూడా ఎడిట్ చేసాం కదా, అలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు. సో క్రియేట్ డిప్లాయ్మెంట్ ఉంది మీకు, ఇమేజ్ ఇచ్చాం కదా మీకు, ఇలా కూడా ట్రై చేయొచ్చు. మీరు చూసారనుకోండి సెట్ ఇమేజ్ డిప్లాయ్మెంట్ అని చెప్పి డిప్లాయ్మెంట్ వచ్చి మీకు app1 అంటాను. నేమ్ స్పేస్ మనం ఇవ్వాల్సిన పని లేదు. మీరు చూసినట్లయితే మీకు app1 అని చెప్పి మీకు ఏదైతే డిప్లాయ్ చేసామో ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ చేంజ్ చేయొచ్చు అనమాట. మీకు సెట్ ఇమేజ్ అని చెప్పి నేను ఏదైనా వేరేది ఇచ్చాను అనుకోండి ఇక్కడ రికార్డు తర్వాత ఇక్కడికి వచ్చి మనకి V5 రికార్డ్ ఇలా ఇవ్వచ్చు అనమాట మీకు. ఇలా ఇవ్వచ్చు మీకు. బట్ లెట్స్ సి మీకు నోట్స్ అంతా కూడా వస్తుంది యాక్చువల్గా, క్రియేట్ అవుతుంది క్లాస్. జస్ట్ ఒక 5 minutes ముందే స్టార్ట్ చేశాను మీకు, డన్ అయిపోయిందండి. ఓకే సరే, సో లెట్స్ డూ దిస్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చామనుకోండి మీకు. సో మీరు చూసినట్లయితే సారీ ఇలా ఇచ్చామంటే మీకు ఆబ్వియస్ గా మొత్తం కూడా క్రియేట్ అవుతుంది మీకు లెట్ ఇట్ క్రియేట్. యా నా నేనేం చేస్తానంటే tmux అందాం, tmux అని చెప్పి మీకు 1 నిమిషం అండి. One minute. ఒక నిమిషం. వన్ మినిట్ అండి మీకు. ఓకే సో ఇక్కడికి వచ్చి వాచ్ -n1 kubectl
ఇద్దాం. నౌ కిందకు వచ్చినప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒకవేళ ఇట్లా కూడా మనం ఎడిట్ చేయకుండా ఐ కెన్ బేసికల్లీ ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, వీళ్ళు ఏం చేస్తుంది మీకు హైఫన్ రికార్డ్ హాస్ బీన్ డిప్రికేటెడ్, రికార్డ్ విల్ రిమూవ్ ఇన్ ద ఫ్యూచర్, దెర్ ఈస్ నో నీడ్ టు స్పెసిఫై రిసోర్స్ టైప్ యాజ్ స్పెషల్ ఆర్గ్యుమెంట్ ఈస్ పాసింగ్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మనకు సెట్ ఇమేజ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఇద్దామా మీకు. సరే, సో మీరు చూస్తే సెట్ ఇమేజ్ ఇంకొచ్చి యాప్1 అని ఇవ్వాల్సి వస్తుంది. యాప్1 అని చెప్పి హైఫన్ ఇక్కడ చూస్తే మీకు మనం ఏం చేద్దాం, రెగ్యులర్ గా పెద్దగా వాడమండి, ఐఎమ్ ప్రెటీ మచ్ షూర్ అబౌట్ దట్. సో కింద ఇట్లా చూపిస్తాయి అనమాట. సో లెట్స్ సీ, అంటే ఇదేంది ఒక్కవేళ ఎప్పుడన్నా మీకు ఎక్కడన్నా చూసారనుకోండి మీకు, సో సెట్ ఇమేజ్ డిప్లాయ్మెంట్ ఎంజినిక్స్ అని ఇవ్వాలా. డిప్లాయ్మెంట్ ఎంజినిక్స్ అని ఇచ్చినాక తర్వాత మనం ఏం చేస్తాం మీకు మీకు నేమ్ స్పేస్ ఎంజినిక్స్ ఇస్ ఈక్వల్ టు అని ఇచ్చాడు. యాక్చువల్లీ ఓ పని చేస్తాను ఆగండి, కేయు గెట్ డిప్లాయ్ అన్నా అనుకోండి, కేయు డిస్క్రైబ్ డిప్లాయ్మెంట్ యాప్1 అన్నాను అనుకోండి మీకు. సో ఇక్కడ నేను చూడాల్సింది ఏంటంటే మీకు ఓకే మీకు ఇమేజ్ లేకపోతే సో పని చేద్దాం అండి, ఇక్కడికి వచ్చి డూప్లికేట్ సెషన్ అంటాను మీకు. ఓకే రైట్, ఓకే. సో కంటైనర్స్ దగ్గర మనకి ఏముంది, ఎంజినిక్స్ అని ఒక కంటైనర్ ఉంది, దాని కింద ఇమేజ్ ఎంజినిక్స్ ఇట్లుంది యాక్చువల్గా మీకు. ఓకే, నా ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇమేజ్ ఇస్ ఈక్వల్ టు ఇట్లా ఇచ్చారు మీకు, ఇమేజ్ ఇస్ ఈక్వల్ టు అని చెప్పి ఎంజినిక్స్ అని చెప్పి ఇలా ఇచ్చారు. సో నా క్వశ్చన్ ఏంటంటే నేను హైఫన్ సెట్ ఇమేజ్ అని చెప్పి మీరు ఎందుకు తీసుకోవట్లేదు మీకు, ఓకే. సో ఇక్కడ చూసారనుకోండి, బ్యాక్ చెక్ చేస్తే మీకు పైన చూడండి, మీకు పైన ఏం చేస్తుందంటే మీకు అప్డేట్ కావాలన్నమాట. మీకు అంటే రికార్డ్ అని ఇచ్చాను కదా మీకు అన్ని కూడా అప్డేట్ అవుతాయి చూడండి, మీకు పైన అప్డేట్ అవుతున్నాయి. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ అట్లా కాకుండా సో V5 అని ఇచ్చాను అనుకోండి, మళ్ళీ మీకు అప్డేట్ అవుతుంది అనమాట. ఇలాగ మీకు ఇలా అప్డేట్ అవుతుంది. మనం ఏం చేయొచ్చు అంటే మధ్యలో డిప్లాయ్మెంట్ ని పాస్ కూడా చేయొచ్చు యాక్చువల్ గా మనకి. సో నౌ సో ఫస్ట్ ఈ రికార్డ్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎవరు వాడట్లేదు, కానీ యాజ్ సెడ్ నేను ముందుకు వచ్చి నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, ఇంకా మీకు V3 అన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇమేజ్ అంతా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి మనం రోల్ అవుట్ స్టేటస్ అనేది నేను చెక్ చేయొచ్చు ఇక్కడ మీకు. సో మీరు చూస్తే ఇలా కూడా కమాండ్ లైన్ లో మనం ఏం చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే రోల్ అవుట్ ఇక్కడికి వచ్చి రోల్ అవుట్ స్టేటస్ అన్నాం అనుకోండి మీకు, ఇలా ఇచ్చినప్పుడు మీకు అంటే స్టేటస్ చెప్తున్నాం అయిపోయిందా లేదా అని చెప్పి. రోల్ అవుట్ హిస్టరీ చూడొచ్చు అనుకుంటా మీకు, ఒక నిమిషం
రోల్ అవుట్ ఇక్కడికి వచ్చి హిస్టరీ ఇట్లా వస్తుంది చూడండి మీకు. సో ఇలా ఇచ్చినప్పుడు మీకు సో వెనక ఏమున్నాయి ఇక్కడ చూడండి మీకు ఇలా కనిపిస్తుంది. సో అంటే ఏమేమి డిప్లాయ్ చేస్తుంది అని చెప్పి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోల్ బ్యాక్ చేయాలనుకోండి మీకు. ఓకే, సో నేనేం చేస్తాను, సో రోల్ అవుట్ డిప్లాయ్మెంట్ దగ్గర ఒకటి ఉండాలండి మీకు, హిస్టరీ అండు యా రోల్ అవుట్ అండు డిప్లాయ్మెంట్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయొచ్చు మీకు హైఫన్ వర్షన్ అనుకుంటా ఇచ్చి మీకు మీకు ఇమేజ్ రోల్ అవుట్ అండుకి వచ్చాను అనుకోండి మీకు. అంటే ఒకవేళ టక్కన ఎప్పుడన్నా ఇంటర్వ్యూలో అడుగుతారేమో అని దాని ఉద్దేశించి మీకు చెప్తున్నాను ఇక్కడ. సో ఓకే ఓకే రోల్ అవుట్ అండు అని చెప్పి ఇక్కడికి వచ్చి డిప్లాయ్మెంట్ అని ఉంది, కాకపోతే స్పెసిఫిక్ వర్షన్కి వెళ్ళొచ్చు అనమాట మీకు. స్టేటస్ వచ్చి రోల్ అవుట్ అండు డిప్లాయ్మెంట్ యాప్ 1 అని చెప్పి. సో లెట్ మీ సి మీకు అండు ఇది నేను చెప్పింది 2 వర్షన్ అని చూడండి మీకు. సో కాబట్టి ఏ వర్షన్ కావాలో మీకు మీరు చూసారనుకోండి, ఈ రోల్ అవుట్ 1 ఫస్ట్ ఇక్కడికి వచ్చి మీరు ఇది రన్ చేసినప్పుడు ఆబ్వియస్ గా ఏం చేస్తుంది మీకు, ఓకే. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ 1 2 3 4 అని చెప్పి ఇలా ఉంది. సో కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి మీకు మీకు సో కిందకు వచ్చినప్పుడు మీకు రోల్ అవుట్ అండ్ డిప్లాయ్మెంట్ యాప్ 1 టు రివిజన్ అని చెప్పి దేనికి వెళ్ళాలో చెక్ చేయాలి మనకి. సో కాబట్టి ఇక్కడికి వచ్చి ఇమాజిన్ నేను ఫస్ట్ వర్షన్కి వెళ్ళాలనుకోండి మీకు, ఎంటర్ కొట్టామనుకోండి మీకు రోల్ బ్యాక్ స్టార్ట్ అయిపోయి వెనకంతా వెళ్తుంది చూడండి మీకు. సో ఈ విధంగా మీరు కమాండ్ లైన్ లో నుంచి కూడా మీకు కమాండ్ లైన్ లోంచి కూడా ఇది చెయ్యొచ్చు. బట్ ఐఎమ్ నాట్ షూర్, నేను మీకు డాక్యుమెంట్ కరెక్ట్ గా ఒక లొకేషన్ లో పెట్టాను లేదు, బట్ ఐ డూ వన్ థింగ్. పార్ట్స్ ఆర్ఎస్ఆర్సి డిప్లాయ్మెంట్ ఉంది కదా ఇక్కడ, ఇది మీకు ఇలా ఉంటుంది అనమాట మీకు. సో ఇక్కడ ఇచ్చాను చూడండి మీకు రోల్ అవుట్ హిస్టరీ అని చెప్పి ఎలా చేయొచ్చు అని చెప్పి. లేకపోతే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇలా ఇస్తాను ఒక ఐడియా కోసం. ఓకే, నా అపార్ట్ ఫ్రమ్ దట్ మనం రోల్ అవుట్ ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. డిప్లాయ్మెంట్ లో అడ్వాంటేజ్ అంటే మీకు ఆల్రెడీ మ్యాక్స్ సర్జ్ మ్యాక్స్ అవైలబుల్ ఉంది. బట్ వన్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు డూ హియర్ ఈస్ లెట్ మీ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తాను, కేయు డిలీట్ డిప్లాయ్ అని చెప్పి నేను ఏం చేస్తాను యాప్ 1 తీసేస్తాను. బట్ వన్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ లెట్ మీ నిన్న మనం యూజ్ చేసిన కోడ్కి వెళ్దాం ఆగండి. సరే, డిప్లాయ్మెంట్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ మ్యాక్స్ సర్జ్ మ్యాక్స్ అవైలబుల్ నేను ఆల్రెడీ చెప్పినట్టు. నా ఇది మనం డిప్లాయ్ చేసినప్పుడు ఏమవుతుందండి, మ్యాక్స్ సర్జ్ అంటే రేపొద్దున ఏమైనా చేంజెస్ చేశాను అనుకోండి, ఇమేజ్ చేంజ్ చేశాను అనుకోండి, ఇమేజ్ చేంజ్ చేసినప్పుడు మ్యాక్స్ సర్జ్ ఏంటంటే మీకు ఉన్న రెప్లికాస్ కాకుండా
మీకు అడిషనల్ గా నేను ఎన్ని రిప్లికాస్ యాడ్ చేయొచ్చు. అదే నేను ఇక్కడ 1 అని ఇచ్చాను అనుకోండి, ఇదేం చేస్తుంది, మ్యాక్స్ అన్అవైలబిలిటీ ఉన్న వాటిలో నేను ఎన్ని పీకేయచ్చు, కొత్తగా ఎన్ని యాడ్ చేయొచ్చు మీకు. సో కాబట్టి ఈ వాల్యూ ఎక్కువైతే తొందరగా డిలీట్ అయ్యి తొందరగా రోల్ అవుట్ అయిపోతుంది అనమాట మీకు. ఇప్పుడు అట్లా కాదు, నాకు 1/1 కావాలనుకోండి, నాకు 1/1 కావాలంటే మ్యాక్స్ అన్అవైలబుల్ 0 ఇస్తాను, మ్యాక్స్ సర్చ్ వచ్చి 1 ఇస్తాను. అప్పుడు ఏమవుద్దంటే మీకు ఇక్కడ మీకు 6 కదా, మీకు నేను కొత్తగా ఇమేజ్ చేంజ్ చేసినప్పుడు మీకు ఏమవుద్దంటే రిప్లికాస్ +1 యాడ్ అవుద్ది, బికాస్ మ్యాక్స్ సెర్చ్ ఇది వచ్చి మీకు న్యూ వర్షన్. మీ మైక్ మ్యూట్ అయిపోయిందండి హర్ష గారు. హర్ష గారు మీ మాట వినిపించట్లేదండి, మీ మైక్ మ్యూట్ అయింది. వినిపించట్లేదు. హలో హర్ష అన్న. ఓకే. కూడా గైస్ సడన్ గా నెట్వర్క్ అనేది ఎందుకో ఆఫ్లైన్ వెళ్ళింది మీకు. జస్ట్ హోల్డ్ ఆన్. ప్లీజ్ రిపీట్ వన్స్ అగైన్. నెట్వర్క్ డౌన్ అయింది, హోల్డ్ ఆన్. ఓకే, వాయిస్ వస్తుందా? ఎస్ వస్తుందండి. ఓకే, గుడ్. సో లెట్స్ ప్రొసీడ్. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒక అప్లికేషన్ ని రోల్ అవుట్ చేస్తున్నప్పుడు మీకు ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఇట్లా మ్యాక్స్ సర్చ్ 1, మ్యాక్స్ అన్అవైలబుల్ ఇట్లా 0 అని ఇచ్చాను అనుకోండి మీకు. నా అది పనిచేసే విధానం ఏంటంటే మీకు చెప్పినట్టు మీకు స్లోగా ఒకటి కొత్తది యాడ్ చేస్తుంది, పాత దాంట్లో ఒకటి తీసేస్తుంది. నా డిప్లాయ్మెంట్ అనేది మేజర్లీ ఎవరి కోసం వాడతామంటే అప్లికేషన్స్ కోసం మనం వాడతాం, అవునా? సో అయితే there are different types of deployment strategies. ఒకటి ఏంటంటే మేకింగ్ రోలింగ్ అప్డేట్స్ అని ఒకటి ఉంటుంది మీకు. రోలింగ్ అప్డేట్స్ అంటే ఓకే, రీప్లేసింగ్ old pods with new pods. మీకు న్యూ పార్ట్స్ తో రీప్లేస్ చేయడం అంటే ఇప్పుడు ఇది చేస్తున్నామే, ఇదే అనమాట మీకు రోలింగ్ అప్డేట్ కింద మనం చేయొచ్చు యాక్చువల్ ఆర్ ఇన్ ప్లేస్ అప్గ్రేడ్ అనమాట మీకు. సో అది కాకుండా మీకేముంటుందంటే మీకు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్స్ అంటారు మీకు బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్స్ అంటారు యాక్చువల్గా మీరు చూసినట్లయితే. ఇదేంటంటే మీకు ఒకటి క్రియేట్ చేస్తాము, ఇది క్రియేట్ చేస్తాను నేను, క్రియేట్ చేసి ఇది బ్లూ లైవ్ లో ఉంది బ్లూ ఎన్విరాన్మెంట్ అన్నమాట మీకు. సో ఒక పని చేద్దాము, ఇక్కడికి వచ్చి నేను ఫస్ట్ ఇది డిప్లాయ్ చేస్తాను, మ్యాక్స్ సెర్చ్ అని అవైలబుల్ ఉంది కదా మీకు. ఇక్కడ నేను ఏం చేయొచ్చు అంటే నాకు ఒకదానికి వచ్చే ముందు నాకు కొంచెం టైం యాడ్ చేయాలనుకుంటున్నాను మీకు. ఇప్పుడు ఒక్కొక్కటి చేంజ్ అవుతుంది అనుకోండి, ఇమాజిన్ 6 కాకుండా ఒక 3 తీసుకున్నాను అనుకోండి మీకు. ఫస్ట్ ఒక బై ఇంకోటి కొత్తది రిప్లై చేసినప్పుడు మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే మినిమం రెడీ సెకండ్స్ అని ఒకటి ఉంటుంది యాక్చువల్ గా మీకు. అది ఎక్కడ ఉంటుందంటే మీకు కేయు ఎక్స్ప్లెయిన్ డిప్లాయ్మెంట్ డాట్ స్పెక్ అని ఇస్తాను. స్పెక్ అని చెప్పి స్పెక్ కింద నాకేం కావాల్సి వస్తుంది అంటే పైకి వచ్చామనుకోండి, మినిమం రెడీ సెకండ్స్ ఉంది చూసారా మీకు. అది ఎక్కడ వస్తుంది, డిప్లాయ్మెంట్ కింద స్పెక్ కింద అంటే ఐ కెన్ గెట్ ఇట్. ఎందుకంటే మీకు మినిమం రెడీ సెకండ్స్ ఇక్కడే ఉంది, రిప్లికాస్ ఒకే లెవెల్లో ఉంది, స్ట్రాటజీ ఒకే లెవెల్. సో కాబట్టి ఐ కెన్ గివ్ ఇట్ హియర్ మినిమం రెడీ సెకండ్స్ అని ఇచ్చి మీకు మీరు చూస్తే ఇక్కడ నా ఏంటి మినిమం రెడీ సెకండ్స్ మీకు
minimum number of seconds for which a newly created pod should be ready without any of its containers or crashing for it to be considered available. Defaults pod will consider available as soon as it is ready. So మీరు కావాలనుకుంటే నేను ఏం చేస్తాను, ఒక 30 సెకండ్స్ ఇచ్చామనుకోండి, కొంచెం వెయిట్ చేస్తున్నాను. అంటే దాని లోపల మీకు మేబీ కంటైనర్ రావడానికి కొంచెం టైం పడుతూ ఉందనుకోండి, మీకు లోపల అంత బూట్ అయ్యి అంత రావడానికి కూడా. సో మనం ఏం చేయొచ్చు అంటే, మీకు ఒక 30 సెకండ్స్ వెయిట్ చేయని చెప్పాలనుకోండి మీకు, సో ఇట్లా ఇవ్వచ్చు అనమాట. మనం ఇది డిప్లాయ్ చేశాను అనుకోండి ఇప్పుడు. ఓకే, లెట్స్ డూ దిస్. ఓకే, మీకు కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది. ఫెయిర్ ఎనఫ్. నా దీన్ని ఎక్స్పోజ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే, KU expose deployment app1 -port 80 -type అని చెప్పి నేను ఏం చేస్తాను, నోడ్ పోర్ట్ -dry run -o YAML అంటే నాకు ఒక YAML జనరేట్ అవుతుంది, అది తీసుకొస్తాను ఇక్కడ మీకు. ఇలా ఇస్తాను మీకు. ఓకే, సో కాబట్టి మీరు చూసినట్లయితే నేను ఏం చేయొచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక సర్వీస్ క్రియేట్ చేయొచ్చు యాక్చువల్గా మీకు. ఓకే, సో ఒక సర్వీస్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఒక పని చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్. KU delete deploy అని చెప్పి తీసేసి ఒక పని చేస్తాను. ఇక్కడికి వచ్చి పైకి వచ్చి నేనేం చేస్తానంటే, ఎక్కడైతే ఉందో ఇక్కడ ఎక్కడైతే యాప్ అనేది ఉందో తీసేసి బ్లూ అని ఇస్తాను మీకు. బ్లూ అని చెప్పి మనం ఏం చేద్దామంటే, ఇక్కడికి వచ్చి పేరు మాత్రం బ్లూ డిప్లాయ్ అనిద్దాం మీకు. ఓకే, బ్లూ డిప్లాయ్ అనిద్దాం మనకి. ఓకే, సరే, మీ డిప్లాయ్మెంట్ బ్లూ డిప్లాయ్మెంట్ అనిద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను పాట్స్ అంటాను మీకు. సో లెట్ ఇట్ కమ్ అండ్ దెన్ నేను ఎక్స్పోజ్ చేస్తాను. నేను ఇక్కడికి వచ్చి బయటికి నోడ్ పోర్ట్లు ఎక్స్పోజ్ చేస్తాను. ఇది ఏం చేస్తాను మీకు ఇక్కడ దీని పేరు ఏం చేస్తానంటే, సింపుల్ గా మీకు అప్లికేషన్ వచ్చి యాప్ SVC అంటాను మీకు. సింపుల్ గా మై యాప్ అని. ఇంకా కూడా ఏమి ఇస్తానంటే, ఈ సర్వీస్ పేరు ఏం చేస్తానంటే మై యాప్ అని ఇచ్చేస్తాను. నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ, ఎందుకంటే సర్వీసెస్ అనేది ఏ పోర్ట్స్ మేనేజ్ అని ఎలా తెలుస్తుంది మీకు, ఇదైతేనే తెలుస్తుంది. సో ఇంకా నేను కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఏదైనా స్పెసిఫిక్ నోడ్ పోర్ట్, అగైన్ సర్వీసెస్ గురించి రేపు మాట్లాడదాంలేండి, మీకు టైం సరిపోదు ఈరోజు. బట్ ఐ వాంట్ టు షో యూ సంథింగ్. దీన్ని కానీ ఇక్కడ ఇచ్చాను అనుకోండి, బేసిక్గా యువర్ ఎక్స్పోజింగ్ బయటికి కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఈ సర్వీస్ గురించి ఎక్కువ అని చెప్పి ఓకే గుడ్. సో KU get SVC అన్నప్పుడు మీకు మై యాప్ SVC రన్. నౌ ఈ సర్వీసు ఈ 3 పాడ్స్ కే కనెక్ట్ అవుతుందని గ్యారంటీ ఏంటి? KU describe SVC అని చెప్పి నేను ఇలా ఇచ్చినప్పుడు ఎండ్ పాయింట్స్ బాగా గమనించండి. ఎండ్ పాయింట్స్ ఇంకోటి ఏం చేస్తానంటే పాడ్స్ -o వైడ్ అన్నప్పుడు ఈ ఐపీలు మ్యాచ్ అవుతాయి. 74.8 మీకు 74.8, 138.202, 138.202, 169.37, 169.37 బై ది. అంటే ఎస్, ఈ సర్వీసు దీనికి ఎక్స్పోజ్ అవుతుంది. కాకపోతే వచ్చిన ఇబ్బంది ఏంటంటే, క్లస్టర్ లో మీకు ఎఫర్మల్ పోర్ట్స్ ఉంటాయి కదా, 30,000 + 265, అది ఓపెన్ అయి ఉండవు డిఫాల్ట్ గా. మీకు ఇక్కడికి వచ్చి నేను సెక్యూరిటీకి వచ్చాను అనుకోండి, ఇక్కడ మన నోడ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీకి వచ్చి మనకి
ఇక్కడికి వచ్చి సో ఇక్కడికి వచ్చాను అనుకోండి మీకు లెట్ మీ డూ ఇక్కడ మీకు ట్రాఫిక్ అంతా కూడా ఆల్ ట్రాఫిక్ అనేది ఏమి అలౌ చేయలేదన్నమాట. నేను ఏం చేస్తాను, ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ అని చెప్పి మనకి సో యాడ్ రూల్ ఆల్ ట్రాఫిక్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ ఎనీవేర్ IPv4 ఇద్దాం అండ్ దెన్ సేవ్ రూల్స్ అంటాను. సో లైక్ వైజ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీకు ఇక్కడ లెట్ మీ పుట్ సంథింగ్ లైక్ దిస్. సో నోట్స్ -o వైడ్ అన్నప్పుడు ఎక్స్టర్నల్ IP వస్తుంది కదా, అపార్ట్ ఫ్రమ్ మీరు చూస్తే నోడ్ కంట్రోల్ ప్లేన్ కాకుండా మీకు సరే ఏ నోడ్ తీసుకున్నా కూడా మీకు ఒక కంట్రోల్ తప్ప 31111 అని ఇట్లా ఇచ్చాం అనుకోండి, మీకు బేసిక్ ఏమవుద్దంటే దానికి కనెక్ట్ అయ్యి మీకు ఇది రావాలన్నమాట. మీకు సారీ పబ్లిక్ IP అండి, ప్రైవేట్ IP కదా, సారీ, మీకు ఇట్లా రావాలన్నమాట మీకు. సో ఈ విధంగా కాకపోతే దీంట్లో కంట్రోల్ నోడ్ ఏది 76A ఇది తప్పు అనమాట. సో కాబట్టి 3.157 మీరు చూసినట్లయితే మీకు వస్తుంది. తర్వాత ఇది కూడా మీకు ఓకే, మీరు చూసినట్లయితే ఇది ఒక API కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు /docs అని ఇచ్చాను అనుకోండి, మీకు ఇలా వస్తుంది. API ఫాస్ట్ API అంటే మనం బిల్డ్ చేసిన ఇమేజ్ స్టార్టింగ్ లో ఇలా వస్తుంది. సో ఇక్కడికి వచ్చి నేను కాబట్టి హోమ్ పేజ్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడికి వచ్చి ట్రై ఇట్ అవుట్ అని చెప్పి ఎగ్జిక్యూట్ అంటే ఇది ఏం చెప్తుంది, ఏ కంటైనరు ఇది చూడండి మీకు బ్లూ కంటైనర్ ఇది QZCCZ1 అని వస్తుంది. ఇక్కడికి వచ్చి హోమ్ పేజ్ ట్రై ఇట్ అవుట్ మళ్ళీ ఇట్లా ఇచ్చాను అనుకోండి, ఈసారి ఏమొస్తుంది, ఈసారి వేరేది వస్తుంది చూడండి ఇక్కడ W4929. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ ట్రై ఇట్ అవుట్ ఎగ్జిక్యూట్ అంటే ఇట్ ఈస్ లోడ్ బ్యాలెన్సింగ్ యాక్చువల్ గా మీకు బ్యాక్ ఎండ్. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే మీకు నేను కొత్త ఎన్విరాన్మెంట్ కొత్త డిప్లాయ్మెంట్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఇక్కడ మీకు బ్లూ గ్రీన్ లో మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వస్తాను. నా ప్లాన్ ఏంటంటే ఎక్కడైతే DDD అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను గ్రీన్ డిప్లాయ్మెంట్ ఇస్తాను మీకు. ఫాస్ట్ API కాకుండా నేనేం చేస్తాను ఇక్కడ మీకు లెట్స్ టెస్ట్ కంటైనర్ V1 అంటాను, మీకు TAINER V1 అని చెప్పి డిప్లాయ్ చేస్తాను మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎకో అని చెప్పి ఇలా ఇచ్చేసి మనం మీకు ఇలా ఇస్తాను. సో కాబట్టి మీరు చూస్తే 2 డిప్లాయ్మెంట్స్ రన్ అవుతున్నాయి మీకు. నా ఇది వచ్చి మన పాత వర్షన్, ఆల్రెడీ మనకు సర్వ్ చేసిన వర్షన్. ఇది వచ్చి మనకి కొత్త వర్షన్ బై ద వే మీకు. నా కొత్త వర్షన్ డిప్లాయ్ చేసినాక వెంటనే కస్టమర్స్కి అవైలబుల్ చేయలేం మనకి వెంటనే అవైలబుల్ చేయలేం అనమాట. సో కాబట్టి మనం ఏం చేయాల్సి వస్తుంది, మీకు ఫస్ట్ టెస్టింగ్ నడపాలిగా. నేను టెస్టింగ్ నడపాలి యాక్చువల్గా. టెస్టింగ్ నడిపి సరిగ్గా పనిచేస్తుందో లేదో అని చెప్పి కావాలంటే ఒక సర్వీస్ క్రియేట్ చేస్తా, కానీ మై యాప్ కాదు, ఇది లైవ్ లో ఉన్న సర్వీస్ అనుకోండి. బట్ QA టీము టెస్టింగ్ రన్ చేయాలి మనకి, అంటే కరెక్ట్ గా ఉందో లేదో వెరిఫై చేసుకోవాలా మనకి, అప్పుడే ప్రొడక్షన్ కి మీకు లైవ్ ట్రాఫిక్ అలౌ చేస్తాం. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి ఐల్ డూ వన్ థింగ్, నేమ్ వచ్చి సర్వీస్ పేరు QA టెస్టింగ్ అంటాం. QA టెస్టింగ్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, దీన్ని ఈ రెండే కదా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను అంటే గ్రీన్ అని ఇచ్చేసి మీకు ఇక్కడ నోడ్ పోర్ట్ లో మీరు చూసారనుకోండి 2222 అని ఇస్తాను మీకు. ఓకే, ఆల్రెడీ వేరే దాంట్లో ఎక్స్పోజ్ అయ్యింది కట్ అందుకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇచ్చేద్దాం. సో కాబట్టి ఇదేం జరుగుతుంది, ఇక్కడికి వచ్చి మీకు నేను ఇలా ఇచ్చామనుకోండి, మీకు ఇలా వస్తుంది. సో కాబట్టి
మీరు చూసినట్లయితే మీ యాక్చువల్ లైవ్ బ్లూ అప్లికేషన్ వచ్చి ఇలా రన్ అవుతుంది మీకు, ఇలా రన్ అవుతుంది. /docs అని ఇస్తాం, ఇలా రన్ అవుతుంది మీకు. ఓకే, వేరేస్ మీ కొత్త వర్షన్ వస్తుంది. ఇదంతా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. QA టీమ్ అంతా కూడా అంతా చెక్ చేసుకున్నాక ఓకే వాళ్ళు ఏమంటారంటే అంతా బానే ఉంది, మనకు కొత్త వర్షన్ అంతా కూడా వితౌట్ ఎనీ బగ్స్ వస్తూ ఉన్నాయి అని వాళ్ళు కన్ఫర్మ్ చేసినాక నేనేం చేస్తాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం KU get SVC ఉంది కదా, నేను KU edit SVC అని చెప్పి మనం ఏం చేస్తాము, మై యాప్ ఓపెన్ చేసి మీకు ఎక్కడైతే మీకు ఇక్కడ ఎక్కడెక్కడ ఉంది మీకు ఇది బ్లూకు పోవడానికి కారణం ఏమవుతుంది, ఇక్కడ మీకు మీరు చూసాను. లేదంటే ఎక్కడెక్కడ బ్లూ ఉందో Ctrl W అని చెప్పి నేను ఏం చేస్తాను, ఆర్ Ctrl // ఇక్కడ బ్లూ అని ఇచ్చాం అనుకోండి, మీకు అది కనుక్కోవాలన్నమాట. మీకు బ్లూ అనుకోండి, మీకు అయితే పని చేస్తాను Ctrl+C అని ఇచ్చి Ctrl+W. బ్లూ ఎక్కడుంది మీకు, ఇక్కడ ఒకటి ఉంది. ఇంకెక్కడుంది మీకు, పైన అక్కడ బ్లూ ఉంది సెలెక్టరు, తర్వాత కింద బ్లూ ఉంది, ఇంక 3 చోట్ల బ్లూ ఉంది. సో నేను ఏం చేస్తాను, Ctrl+H అని చెప్పి మీకు Ctrl/ అని చెప్పి రీప్లేస్ బ్లూ విత్ గ్రీన్ అని చెప్పి Ctrl+C బయటకు వచ్చేస్తాను మీకు. ఒకసారి మళ్ళీ ఇక్కడికి వచ్చి Ctrl/ రీప్లేస్ బ్లూ విత్ గ్రీన్ అని చెప్పి నేనేం చేస్తాను, ఎక్కడెక్కడ మాత్రం ఫస్ట్ పైన అక్కడ మాత్రం ఓకే, నెక్స్ట్ ఓకే, ఇక్కడ మారుస్తాను చేసి మీకు Ctrl+O ఎంటర్ Ctrl+X అని ఇస్తాను మీకు. ఓకే, సో కాబట్టి KU get SVC అంటే మీకు మార్చేసాం కదా. సో లెట్స్ సి, ఇంతకు ముందు మనం ఫాస్ట్ ఇది ఇట్లా వస్తుంది యాక్చువల్గా, అవునా. నేను ఇప్పుడు ఇక్కడ పోదాం, మనకి మారిపోయిందా. ఇది బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అనమాట మీకు బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఓకే మనం రోల్ అవుట్ చేసినాక చేంజెస్ ఎదుర్కొన్నాం. అరే మరి QA టీమ్ వాళ్ళు సరిగ్గా టెస్టింగ్ చేయలేదు, బగ్ వచ్చేసింది యాక్చువల్గా. అప్పుడు మనం ఏం చేయొచ్చు, మళ్ళీ తలకాయ నొప్పి అని చెప్పి ఇక్కడికి వచ్చి ఎడిట్ చేసి నేనేం చేస్తాను, Ctrl// అని చెప్పి ఇక్కడికి వచ్చి గ్రీను, తర్వాత వచ్చి మీకు బ్లూ అని చెప్పి. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఏ అంటే అన్ని మారిపోతాయి, ఇలా ఇచ్చామనుకోండి, మళ్ళీ మీకు అంతా కూడా బ్యాక్ షిఫ్ట్ అంటే రోల్ బ్యాక్ అయిపోవడానికి ఈజీగా ఉండాలన్నమాట. మీకు రోల్ బ్యాక్ అయిపోవడానికి మళ్ళీ వెనక్కి రావాలి మీకు. సో ఇది దీని నుంచి వస్తున్నట్టుంది మీకు. లెట్ మీ డూ. చూసారా, బ్యాక్ వచ్చేసింది చూడండి మీకు. ఇది మీరు చూసారంటే బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ మీకు. ఓకే, మళ్ళీ మీకు బ్యాక్ వచ్చి అంత ఎర్రర్స్ అంతా రిజాల్వ్ చేసామనుకున్నాక మనం ఏం చేస్తాం, బ్యాక్ వచ్చి మళ్ళీ ఎడిట్ అని చెప్పి Ctrl// అని ఇచ్చి నేను ఏం చేస్తాను, గ్రీన్ కాస్త మీకు బ్లూని చేసేసి మీకు సరే ఏముంది మీకు నేమ్ సెలెక్టర్ ఇక్కడ మనకి TCP బ్లూ ఉంది కదా, Ctrl// సెర్చ్ ఫర్ బ్లూ రీప్లేస్ విత్ గ్రీన్. సో ఇక్కడికి వచ్చి ఏ మీకు ఎక్కడ ఒక నిమిషం ఆగండి, ఏదో వస్తుంది కదా, మనం వచ్చి మనకి ఏ అని చెప్పి ఇలా ఇచ్చేద్దాం. ఇలా ఇచ్చినాక మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకున్నాం అనుకోండి, మీకు ఇట్ విల్ గో టు బ్యాక్ అనమాట. సో వన్స్ ఇదంతా బాగానే ఉంది అనుకున్నాక మనం ఏం చేస్తాం, మీకు ఓకే బాగానే ఉంది, KU get deploy అంటే KU delete deploy అని చెప్పి నేను బ్లూ డిప్లాయ్ తీసేస్తాను మీకు. ఓకే, సో ఈ విధంగా మీకు వచ్చి బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్స్ అనేది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఇదే కాకుండా మీకు అంటే ఇదేంటంటే హై లెవెల్లో, అట్లా కాకుండా ఇన్ ప్లేస్ అప్గ్రేడ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు నేను ఏం చేయొచ్చు, మీకు దానికి ఏం చేయొచ్చు, KU edit deploy అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ఏదో ఇక్కడ చేంజ్ చేయొచ్చు, లేకపోతే మేనిఫెస్టోలోనే, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీకు డైరెక్ట్ గా ఇక్కడ గ్రీన్ డిప్లాయ్ అని ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇమేజ్ ఏంటి మీకు గ్రీన్ డిప్లాయ్ లో, ఇది కాకుండా
నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి ఐ వాంట్ టు గెట్ ఇట్ బ్యాక్ అనుకోండి, మీకు ఫాస్ట్ ఏపీఐ v1 అని ఇచ్చేసి నేనేం చేస్తాను మీకు సో బిఫోర్ దట్ నేను ఏం చేస్తానంటే మీకు రోల్అవుట్ రీస్టార్ట్ చెక్ చేద్దాం ఇక్కడ. ఓకే, కేయు రోల్అవుట్ స్టేటస్ మనం ఏం చేద్దాం, మనకి డిప్లాయ్మెంట్ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి, ఇట్లా వస్తుంది అనమాట మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇద్దాం. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇలా ఇస్తే మనకి ఇది ఏం చేయాలో మీకు ఇక్కడికి వచ్చి పార్ట్స్ అని ఇచ్చాం అనుకోండి, మీకు కొత్తది వచ్చింది చూడండి. మీకు నేనేం చేయొచ్చు అంటే ఇక్కడ కూడా రోల్అవుట్ స్టేటస్ అంటే రావాలి కదా మీకు, చూడండి అప్డేటింగ్ అని వస్తుంది చూడండి. నేనేం చేయొచ్చు అంటే kubectl రోల్అవుట్ పాస్ డిప్లాయ్మెంట్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు పాస్ చేయొచ్చండి. మీరు చూసారు అనుకోండి హస్ బీన్ అప్డేట్ వస్తుంది మీకు. బట్ మనం ఏం చేస్తామంటే పాజ్ అని ఇస్తాం అనమాట. పాజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అన్ని రోల్ అవుట్ కావాలన్నమాట. అంటే డిప్లాయ్మెంట్ వాడుకొని మీరు చూసినట్లయితే డిప్లాయ్మెంట్ వాడుకొని మనం ఏం చేయొచ్చు, మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఎలా డిప్లాయ్ అవ్వాలా, మ్యాక్స్ సర్చ్, మ్యాక్స్ అండ్ అవైలబుల్, మినిమం రెడీ సెకండ్స్. అదే కాకుండా ఒకేసారి కాకుండా ఒక 2 పాడ్లు డిప్లాయ్ అవ్వాలి, ఒక 5-6 పాడ్లు ఉంటే 2 పాడ్లు డిప్లాయ్ అవ్వాలా, మనం టెంపరీగా పాస్ చేయాలా, ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకోండి మీకు, మనం ఇలాగా ఈ డిప్లాయ్మెంట్ ద్వారా మనం బ్లాక్ చేయడానికి అవకాశం ఉందండి. మీకు డిప్లాయ్మెంట్ దాకా మీకు అవకాశం ఉందన్నమాట మీకు. సరే, సో 1 minute హోల్డ్ ఆన్. One minute guys. One minute. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయొచ్చు, దీన్ని నేను వచ్చి రెజ్యూమ్ చేయొచ్చు. యాక్చువల్ ఇక్కడికి వచ్చి అయిపోయింది కదా, మళ్ళీ రెజ్యూమ్ ఉన్నాను అనుకోండి, అది చేంజ్ అవుతుంది అనమాట మీకు. సో ఇప్పుడు అంతా కూడా మీకు చేంజ్ వస్తుంది. ఇలాగా డిప్లాయ్మెంట్ తో రోల్అవుట్ మనం అవుతున్నప్పుడు టెంపరీగా స్టాప్ చేయడము, మొత్తాన్ని కానికుండా టెస్ట్ చేయడం అలా చేయొచ్చు. లేదా బెస్ట్ ఏంటంటే మనకి డౌన్ టైమ్ లిమిట్ చేయాలంటే మనకి ఏంటంటే ఇందాక నేను చూపించినట్టు మీకు బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ లో పెట్టేసాను అనుకోండి, సర్వీస్ చేంజ్ చేస్తాం, మీకు ఈజీగా పని జరిగిపోతుంది. అది కాకుండా మీకు ఇంకోటి ఉంది, కెనరీ డిప్లాయ్మెంట్స్ అనేది చూడడానికి బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్స్ లాగే ఉంటుంది, కానీ స్లైట్ డిఫరెన్స్ ఉందండి మీకు ఇక్కడ. అదేంటంటే బ్లూ గ్రీన్ దగ్గరకు వచ్చేసరికి ఆబ్వియస్ గా మీకు సర్వీస్ ఒకటి ఉంది ఇక్కడ, మీకు కేఐటే సర్వీస్ అంటాను మీకు. అగైన్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్. సో నౌ యాజ్ అట్ ద కరెంట్ మూమెంట్ మీకు ఏం జరుగుతూ ఉంటుంది, మీకు మీ లైవ్ ఎన్విరాన్మెంట్ వచ్చి ఆబ్వియస్ గా బ్లూ ఎన్విరాన్మెంట్, అంతే కదా మీకు ఎన్విరాన్మెంట్ మీకు, రైటా. సో ఆ తర్వాత వచ్చి మీకు మన కొత్త ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉంది మీకు, విచ్ ఈస్ న్యూ గ్రీన్ ఎన్విరాన్మెంట్ మీకు. నా ట్రాఫిక్ అట్ ద కరెంట్ మూమెంట్ మనకి ఏం జరుగుతుందంటే ట్రాఫిక్ దీనికి వెళ్తుంది, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్.
బ్లూ గ్రీన్ లో ఏం చేస్తాం మనం ఫస్ట్ ఫంక్షన్ టెస్టింగ్ అంతా చేసుకున్నాక ఒక్కసారి దాని దీనికి పంపిస్తాం మనం. ఓకే, సో కాబట్టి ఏమవుతుందంటే దేర్ విల్ బి స్లైటెస్ట్ కొన్నిసార్లు అప్లికేషన్ బ్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది, కొన్ని సెషన్స్ డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్. ఒకవేళ బగ్ ఏముందో ఉందనుకోండి మళ్ళీ వెనక్కి పోవాలి కదా, ఇట్లా పోవాల్సి వస్తుంది, అప్పుడు మీకు డౌన్ టైం వచ్చే ఛాన్స్ ఉంది. అలా కాకుండా కెనరీ బేస్డ్ డిప్లాయ్మెంట్ లో మనం ఏం చేస్తామంటే రెండు కనెక్ట్ చేస్తాం సర్వీస్ కి. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ట్రాఫిక్ మనం ఏం చేయొచ్చు అంటే ఓకే 90% ఆఫ్ ద ట్రాఫిక్ ఇక్కడ మీకు, వేరే మీరు చూసినట్లయితే మీకు ఒక నిమిషం అండి. సో 90% ఆఫ్ ద మీరు చూస్తే 90% ఇక్కడ, సో కాబట్టి ఇక్కడ వచ్చి మీకు 10% వచ్చి మీకు మనకి ఏం జరుగుతుంది దీనికి వెళ్తుంది. అలాగా స్లోగా మనం ఏం చేస్తాం ఇక్కడ 70% ఇక్కడ మీకు, సో ఆ తర్వాత వచ్చి ఇక్కడ 30% మీకు. ఓకే, వన్స్ యూఆర్ కాన్ఫిడెంట్ విల్ మేక్ ఇట్ ఇంటూ 50% మీకు గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేస్తూ, సో మళ్ళీ ఇక్కడికి వచ్చి 80%, 15 ఓకే 20% చేసి ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను మీకు ఇది 80% చేద్దాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఉంది, ఇనిషియల్ గా పార్షియల్ అమౌంట్ ఆఫ్ ట్రాఫిక్ పోతుంది కాబట్టి మనకి 0% అండ్ ఫైనల్ గా ఇక్కడికి వచ్చి 100%. ఇది కెనరీ బేస్డ్ డిప్లాయ్మెంట్స్. నా ప్రాబ్లం ఏంటంటే మీరు డైరెక్ట్ గా ఈ ఫీచర్స్ ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేరు. నేను రోలింగ్ అప్డేట్ మీకు చూపించాను, తర్వాత మనకి దీన్ని ఏమంటారు బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్స్ మీకు చూపించాను, కానీ అన్ఫార్చునేట్ గా నేను కెనరీ బేస్డ్ డిప్లాయ్మెంట్స్ ఇప్పుడున్న పరిస్థితిలో చూపించలేను. ఎందుకంటే దీని వెయిట్స్ అంటారు. ఈ వెయిట్స్ ని బై డిఫాల్ట్ గా క్యూబర్నెటీస్ సర్వీసెస్ మీకు ఇచ్చేదన్నమాట. అందుకే తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి మనకి వి వర్క్ ఆన్ లాస్ట్ లో వి డిస్కస్ ఆన్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ సర్వీస్ మెష్ అని ఒకటి ఉంటుంది మీకు, STO సర్వీస్ మెష్ అంటుంది అనమాట. ఆ సర్వీస్ మెష్ లో వీ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ యాజ్ డెస్టినేషన్ రూల్స్ అంటాం. ఏమంటాం ఇక్కడికి వచ్చి STO డెస్టినేషన్ ఓపెన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ STO వర్చువల్ సర్వీస్ విత్ డెస్టినేషన్ రూల్ విత్ వెయిట్స్ 80 అండ్ 20 ఇట్లా ఇచ్చాను. చూద్దాం నిజంగా రాయగలదా లేదా, మన గిటబ్ కోపైలట్ చేయగలదా లేదా ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఓకే గుడ్. ఓకే, సో మీరు చూసారనుకోండి ఒక వర్చువల్ సర్వీస్, అది కొంచెం అడ్వాన్స్ అనిపిస్తుంది, బట్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఏం చేస్తాం మనకి డెస్టినేషన్ అని చెప్పి హోస్ట్ సబ్సెట్ ఇట్లా క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ వెయిట్ ఇస్తున్నాం, రూల్స్ కిందకి వచ్చినప్పుడు డెస్టినేషన్ రూల్ అని చెప్పి ఇలా ఇస్తాం అనమాట మనకి. సో ఇలా వెయిట్స్ యాడ్ చేయొచ్చు, కానీ ఇలాంటి ఫీచర్లు కరెంట్ దాంట్లో మీరు చేయలేరు అనమాట. సో కెనరీ బేస్డ్ డిప్లాయ్మెంట్స్ అట్లా చేయడానికి వర్కౌట్ కాదు అట్ ద కరెంట్ మూమెంట్. మనం STO మాట్లాడినప్పుడు అక్కడ మనం చూద్దాం. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే మనకి డిప్లాయ్మెంట్స్ గురించి, అలాగే మనం ఏ విధంగా మనం రోల్అవుట్ స్టేటస్ ఎలా చూడొచ్చు అని చెప్పి ఈ విధంగా పనిచేస్తుంది అనమాట. నౌ అపార్ట్ ఫ్రమ్ డిప్లాయ్మెంట్స్ మీకు వేరే ఏమున్నాయంటే సంథింగ్ కాల్డ్ యాజ్ డీమన్ సెట్స్ అని ఉంటాయి మీకు, ఆర్ డామన్ సెట్స్ అని, తర్వాత స్టేట్ఫుల్ సెట్స్ అని ఉంటాయి మీకు. నౌ వన్ ఆఫ్ ద ఫేవరెట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిప్లాయ్మెంట్స్ అండ్ డేమన్ సెట్స్ అండ్ స్టేట్ఫుల్ సెట్స్ అనేది ఒక ఫేవరెట్ కమాండ్. నౌ డిప్లాయ్మెంట్స్ అనేది మేజర్ గా ఎవరి కోసం అంటే అప్లికేషన్స్ కోసం. ఎందుకు అంటే అప్లికేషన్స్ లో లైక్ ఇందాక మనం చూపించినట్టు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్, బ్యాక్ ఎండ్ కూడా అంటే ఏంటంటే ఎక్కడ కూడా డేటా పర్సిస్టెన్స్ అనేది లేదు, వెనక డేటాబేస్ లో సేవ్ అవుతాయి అనమాట. అన్ని కూడా వెళ్ళి మీకు అన్ని కూడా డేటాబేస్ లో సేవ్ అవుతాయి. అయితే
లెట్స్ చేంజ్ ద సినారియో. ఇప్పుడు మనం అప్లికేషన్స్ గురించి మాట్లాడలేదు. నాకేం కావాలంటే నా ఈ క్యూబర్నెటీస్ క్లస్టర్ ఉంది కదా, ఈ క్లస్టర్ లో ఏమున్నాయి ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చి నాకు నోడ్స్ అంటే నాకు ఒక 4 నోడ్లు, ఒక కంట్రోల్ నోడ్, 2 వర్కర్ నోడ్లు ఉన్నాయి కదా. దీంట్లో ఒక్కొక్క నోడ్ లో పాడ్స్ జనరేట్ చేసే లాగ్స్ కానీ, లేకపోతే ఒక్కొక్క సర్వరు ఎంత యూటిలైజ్ చేసుకుంటుంది మీకు ఒక్కొక్క సర్వరు ఎంత మెమరీ సిపియు యూటిలైజ్ చేసుకుంటుంది మీకు అలాంటిది. ఆర్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ సి అడ్వైజర్ అని ఒకటి ఉందన్నమాట. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే నేను సి అడ్వైజర్ YML అని చెప్పి, సో క్రియేట్ సి అడ్వైజర్ డీమన్ సెట్ అని అనుకోండి మీకు. ఓకే ఫైన్. నౌ డిప్లాయ్మెంట్స్ లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్పాం కైండ్ వచ్చి డిప్లాయ్మెంట్ అని చెప్పాం. వేరాస్ డేమన్ సెట్ లో ఏం చేస్తామంటే స్పెసిఫిక్ గా కైండ్ డేమన్ సెట్ అంటాం. మీరు రెండిటికి వ్యత్యాసం చెక్ చేసినప్పుడు డిప్లాయ్మెంట్ లో మీరు రెప్లికాస్ అనేది ఇవ్వకపోతే డిఫాల్ట్ గా ఒకటి తీసుకుంటుంది. బట్ మనకు మోర్ దెన్ 1 కావాలంటూ హైఫన్ రెప్లికాస్ అని తీసుకున్నాం. వేరాస్ డేమన్ సెట్ లో మీకు మీరు చూసినట్లయితే రిప్లికాస్ అనే అవకాశమే లేదు. చూడండి ఎందుకు లేదు అంటే డేమన్ సెట్ ఏం చేస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కొక్క నోడ్ లో ఖచ్చితంగా ఒక్కొక్క పాడే రన్ చేస్తుంది. నాకు అదే కదా కావాలి. ఇప్పుడు సి అడ్వైజర్ అనేది ఏం చేస్తుందంటే సింపుల్ గా సి అడ్వైజర్ అనేది మీకు అది రన్ అవుతున్న, అది దేని మీద అయితే రన్ అవుతుందో నోడ్ లో దాని ఇన్ఫర్మేషన్ అంతా, తర్వాత కంటైనర్స్ పాడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు కలెక్ట్ చేసి ఇస్తుంది. నా వాట్ ఈస్ ద పాయింట్? నాకు ఇప్పుడు ఒక వర్కర్ నోడ్ లో రెండు సి అడ్వైజర్ రన్ చేయడం ఎందుకు? నాకు ఒకటి చాలు కదా. నాకు ఒకటి కావాలా, ఖచ్చితంగా ఒక్కొక్కటి రన్ చేయాలా. ఇప్పుడు అప్లికేషన్స్ అనుకోండి, మనకి రెండు పాడ్లు వచ్చి దీని మీద రన్ అయిపోతాయి, దీని మీద ఏ పాడ్ రన్ అవ్వకపోతే నాకు పోయింది ఏమీ లేదు. దట్స్ కంప్లీట్లీ ఫైన్, నాకు ఇబ్బంది ఏం లేదు. అక్కడేమి నా అప్లికేషన్ ప్రాబ్లం రాదు. ఎందుకంటే కొన్నిసార్లు నేను 100 రిప్లికాస్ రన్ చేసినప్పుడు ఒక దాంట్లో 50, మిగతా దాంట్లో 20 రన్ అవుతుంది. దట్స్ కంప్లీట్లీ ఫైన్. కానీ ఆ సిస్టమ్స్ లో ఏదన్నా లాగ్స్ కలెక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి రన్ అవ్వాలా. మీకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి రన్ అవ్వాలా. ఒక దాంట్లో మళ్ళీ 2 రన్ అవ్వకూడదు. ఎందుకు చెప్పండి? 2 కలెక్ట్ చేయడం, ఒకటి చేస్తే సరిపోద్దిగా. కాబట్టి డేమన్ సెట్స్ ఎప్పుడు యూజ్ అవుతాయంటే మీకు ఎప్పుడైతే when you mandatorily run a single pod on each node, డేమన్ సెట్ కెన్ బి యూస్డ్ అన్నమాట. సో కాబట్టి మీకు డేమన్ సెట్ క్రియేట్ చేసినప్పుడు మీకు రిప్లికాస్ ని రిప్రజెంట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఎన్ని నోడ్లు ఉంటే ఆటోమేటిక్ వస్తుంది. సో నా ప్లాన్ ఏంటంటే ఇది డిప్లాయ్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది రన్ చేశాను అనుకోండి. ఎంతవరకు డిప్లాయ్ అవుతుందో తెలియదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ బట్ మీకు చూపించాలి కదా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు నా పాడ్స్ అని ఇచ్చినప్పుడు మీరు గమనించారా? మీకు నేను చెప్పలేదు రిప్లికాస్ 3 మాత్రం రన్ అవుతున్నాయి. మీకు లుక్స్ లైక్ సమ్ ఏదో ఎర్రర్ ఉన్నట్టుంది. లెట్ ఇట్ బి. సో కేయు డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి ఎందుకు ఇష్యూ వస్తుందని చెక్ చేసాం అనుకోండి. ఎర్రర్ ఏదో చూపిస్తుంది. ఏం చెప్తుంది మీకు? సక్సెస్ఫుల్ పుల్డ్ అని వస్తుంది. మీకు ఇమేజ్ పుల్ అయిందండి. సరే లాగ్స్ చెక్ చేద్దాం. అంటే ఇమేజ్ దగ్గర ఇష్యూ ఏం లేదు. ఇమేజ్ దగ్గర ఇష్యూ ఉంటే సక్సెస్ఫుల్ పుల్డ్ అని రాడు. లాగ్స్ కి వచ్చాం అనుకోండి, చూసండి మౌంట్ పాయింట్ పని చేయట్లేదు అనమాట. సో కాబట్టి నేను ఏం చేయాలంటే ఓకే లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను తీసేసి సి అడ్వైజర్ మేనిఫెస్ట్ ఫర్ క్యూబర్నెటీస్ అన్నాం.
Kubernetes looks like ఇక్కడ మనకి కావాల్సిన ఎగ్జాక్ట్ రావట్ల Kubernetes daemon set ఓకే. ప్రాబ్లం ఏంటంటే ఇది ఏం చేస్తుంది మీకు కిందకు వచ్చి వేరే మౌంట్ చేసుకుంటుంది మీకు. సరే నా దగ్గర ఇంకోటి ఉందిలేండి, లెట్స్ గో బ్యాక్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ ఏం చేస్తారంటే మీకు లెట్స్ కమ్ టు మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీలో ఇక్కడ వచ్చి మానిటరింగ్ వస్తాను. మానిటరింగ్ వచ్చినప్పుడు నాకు ఏం కావాల్సి వస్తుందంటే వేర్ ఈజ్ నోడ్ ఎక్స్పోర్టర్. ఓకే, నేను ఏం చేస్తానంటే లెట్స్ డూ వన్ థింగ్. దిస్ ఇస్ కంట్రోల్ ఐ Prometheus node exporter daemon set manifest అంటాను మీకు. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే ఇది రన్ చేస్తాం మీకు. లెట్స్ ట్రై టు రన్ దిస్. అది ఎట్లా పనిచేయలేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ku get ds అని చెప్పి ku delete ds అని చెప్పి ఇది తీసేసి లెట్ మీ టేక్ దిస్ యాక్చువల్లీ. ఓకే, మీరు చూసినట్లయితే ప్రొమీథియస్ నోడ్ ఎక్స్పోర్టర్ అని చెప్పి మీరు గమనిస్తే ఇక్కడ 3 రన్ అవుతున్నాయి. హైఫన్ వైడ్ అని ఇచ్చాం అనుకోండి, కంపల్సరీ ఒక్కొక్క దాంట్లో అదేం సార్ మన దగ్గర నోడ్స్ అని ఇస్తే మీకు మాస్టర్ మీద రన్ కాదండి. చూడండి 76A కనిపిస్తుంది మీకు, ఓన్లీ దీని మీద. ఎందుకు సార్ అంటే సరే ku డిస్క్రైబ్ నోడ్ అని చెప్పి ఇలా ఇస్తాను మీకు. ఈ నోడ్ ని డిస్క్రైబ్ చేసినప్పుడు పైకి వచ్చాను అనుకోండి, మీకు ఏం కనిపిస్తుంది అంటే పైకి రండి అట్లే చిన్నగా ఇక్కడ టెయింట్ అని ఒకటి కనిపిస్తుంది మీకు. దీని గురించి మళ్ళీ మాట్లాడతాను. బికాస్ ఆఫ్ దిస్ టెయింట్ మీకు డిప్లాయ్ కాదనమాట. అది ఏంటని మళ్ళీ మాట్లాడదాము. ఎందుకు కంట్రోల్ ప్లేన్ నో షెడ్యూల్ ఉంది సార్ కాబట్టి ఇక్కడ మీకు వచ్చి పాడ్స్ అని ఇచ్చినప్పుడు మీకు 3 ప్రొమీథియస్ నోడ్ 3 డిప్లాయ్ అయిపోయినాయి. అలాగే దీన్ని ఎక్స్పోజ్ చేయాలనుకోండి మీకు, మీరు చూసినట్లయితే అంటే నిజంగా అది మెట్రిక్స్ కలెక్ట్ చేస్తున్నా అంటే నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు గివ్ మీ 1 minute. అదెందుకు ku expose అని చెప్పి మీకు ఎస్విసి ఇవ్వలేదు కదా మీకు సర్వీస్ యాక్చువల్ గా అయితే అవసరం లేదు మీకు. ఎందుకంటే బై డిఫాల్ట్ గా ఇది ఏం చేస్తుందంటే మీకు 9100లో వస్తుంది మీకు. బట్ ఎక్స్పోజ్ డిప్లాయ్మెంట్ కాకుండా నేను ఏం చేయొచ్చు మీకు ఇక్కడ నుంచి చేయలేము అనుకుంటా. లెట్ మీ డూ వన్ థింగ్, ఇది కాపీ చేసుకొచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు. సో పైకి వద్దాం, ఏముంది ఇక్కడ మ్యాచ్ లేబుల్స్ అనేది ఇక్కడ ఉంది. ఐ టేక్ ప్రొమీథియస్ ఎక్స్పోర్టర్. సో ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం, ఓకే 32,000 వరకేనా. ఓకే లెట్స్ 32,100. ఓకే లెట్స్ ట్రై టు ఎక్స్పెక్ట్ చేశాను నేను, బట్ ఎనీవే
నా ప్రాబ్లం ఏంటంటే ఇది ఎండ్ పాయింట్స్ కనెక్ట్ అవ్వాలి. యాక్చువల్గా ఎండ్ పాయింట్ అనేది కనెక్ట్ అవ్వాలా మీకు అది. అందుకే నేను ఏం చేస్తానంటే మనం డే 1 సెట్ కి బేసిక్, అందుకే సర్వీస్ అనేది ఎవరు మీకు డైరెక్ట్ గా స్క్రాప్ కావాలి. బట్ ఐ థింక్ 32 పోర్ట్ మనం ఓపెన్ చేసి ఉండాలా. ఏం చేసాం ఇక్కడ పైన మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా కంటైనర్స్ కిందకు వచ్చినప్పుడు మీకు లిమిట్స్ వాల్యూమ్స్ ఇట్లా రన్ అవుతుంది కానీ ఇక్కడ తప్పు ఉందండి. సరే అండి, కేయు గెట్ ఎస్విసి అన్నప్పుడు కేయు డిలీట్ ఎస్విసి అని చెప్పి సెక్టార్ లో కూడా నేను తప్పు. రైట్, ఇక్కడ కూడా తప్పు ఉంది. సెలెక్టర్ కూడా లుక్స్ లైక్ నేను ఎప్పుడు మీకు యాప్ అంతా కరెక్ట్ గానే ఉంది. యాప్ ప్రొమీథియస్ నోడ్ ఎక్స్పోర్టర్ నోడ్ సెలెక్టర్ అంతా కూడా యాప్ లేబుల్ నోడ్ అంతా కరెక్ట్ గానే ఉంది. బట్ సర్వీసు టార్గెట్ పోర్టు సెలెక్టర్ నోడ్ పోర్టు ఓకే, ఎక్కడ ఇష్యూ ఉందండి మీకు కరెక్ట్ గా మీకు ఎక్స్పోజ్ కావడానికి. సరే పని చేస్తాను, కేయు పోర్ట్ ఫార్వర్డ్ ట్రై చేద్దాం. అంటే నిజంగా నాకు కనెక్ట్ అవుతున్నాయా లేదా అని తెలియాలా. నేను ఏం చేస్తాను, కేయు పోర్ట్ ఫార్వర్డ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మనకి పాడ్ అని చెప్పి దీని దగ్గరకు వచ్చి సో 9100:9100 ఇచ్చాను అనుకోండి, మీకు ఇట్లా వస్తుంది అనమాట. కాకపోతే అడ్రస్ ఇవ్వాలి, అది మర్చిపోయాను. హైఫన్ అడ్రస్ అని చెప్పి ఇలా ఇద్దాం. అప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ మన మేనేజ్మెంట్ సర్వర్ ఇది కదా, కాప్స్ మేనేజ్మెంట్ సర్వర్ ఇలా ఇచ్చారు అనుకోండి. మీకు ఏం కావాలంటే కంటిన్యూ అంటే ఇట్లా వస్తుంది అనమాట మెట్రిక్స్. ఇది కలెక్ట్ అవుతా ఉంటాయి మీకు. సో కాబట్టి ఈ విధంగా నోడ్ ఎక్స్పోర్టర్ అనేది మనం ఏం చేస్తామో మీకు నోడ్ ఎక్స్పోర్టర్ అని చెప్పి మనం తీసుకొచ్చి ఈ విధంగా మనం డీమన్ సెట్ వాడతాం. డీమన్ సెట్ అంటే ఏంటంటే ఒక్కొక్క నోడ్ లో కంపల్సరీగా ఒక్కొక్క పాడ్ అనేది మీకు రన్ అవ్వాలా. సో దానికోసం మీకు ఇది వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మీకు స్టేట్ఫుల్ సెట్ అనేది ఉంటుందండి మీకు. సో స్టేట్ఫుల్ సెట్ దగ్గరకు వచ్చామనుకోండి, స్టేట్ఫుల్ సెట్ దగ్గరకు వచ్చేసరికి మనకి దీన్ని ఏమంటారు నార్మల్ గా, గివ్ మీ 1 minute గైస్, నేను ఒక మెసేజ్ చేయాలి మీకు. ఒక నిమిషం. ఓకే, సో స్టేట్ఫుల్ సెట్ ఎంటైర్ గా డిఫరెంట్ అనమాట. స్టేట్ఫుల్ సెట్ అంటే పేరులోనే మీకు స్టేట్ఫుల్ నెస్ ఉంటుంది అన్నమాట. మీకు అంటే ఏంటంటే మీకు ఇది యూజ్డ్ ఫర్ అప్లికేషన్స్ లైక్ డేటాబేసెస్ మీకు మోస్ట్లీ ఆర్ ఫైల్ సర్వర్స్ ఉంటాయి, బట్ మోస్ట్లీ ఫర్ డేటాబేసెస్ అనమాట. సో విచ్ నీడ్స్ హోస్ట్ నేమ్ కన్సిస్టెన్సీ. అంటే హోస్ట్ నేమ్ మారకూడదు, మీకు అలాగే ఉండాలనుకున్నప్పుడు మీకు పనికి వస్తుంది. సో ఎక్కడైతే మనకి డేటాబేసెస్ వాడతామో అక్కడ వస్తుంది అనమాట. ఇదేంటంటే ఇట్ ఫాలోస్
ఆర్డినల్ ఇండెక్స్ అంటారు. ఆర్డినల్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటంటే ఇది మీరు డిప్లాయ్ చేశారు అనుకోండి, ఇక్కడికి వచ్చి ఒకటి చిన్నగా లెట్ మీ ss.yml అంటాను. ఇక్కడికి వచ్చి క్రియేట్ కేటెస్ స్టేట్ఫుల్ సెట్ మేనిఫెస్ట్ అని అనుకోని hold on, I have some water. ఓకే రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది మనం డిప్లాయ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ది నేను ఏం చేసి కావాలని ఇంజినిక్స్ లేటెస్ట్ అని ఇస్తాను. సరే నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇమాజిన్ ఇది డిప్లాయ్ చేశాను అనుకోండి, మీకు కంటైనర్ పోర్ట్ నుంచి టైప్ వచ్చి స్టేట్ఫుల్ సెట్ అని ఉంటుంది, ఇలా ఇచ్చేయండి. నా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు స్టేట్ఫుల్ సెట్ క్రియేట్ అయ్యే ఆ పేర్లు చూడండి, స్టేట్ఫుల్ సెట్ -0 01 అట్లా వస్తుంది అనమాట. మీకు 3 నెంబర్లు వస్తాయి అనమాట. నేను ఏం చేస్తాను KU స్కేల్ రిప్లికాస్ 6 అని ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, సో నేనేం చేస్తానంటే లెట్స్ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి నేను వాచ్ kubectl సో మీకు స్టేట్ఫుల్స్ ఆ నెంబరింగ్ వస్తుంది. నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నేను పని చేస్తాను చూడండి, Ctrl+C అని చెప్పి KU డిలీట్ పాడ్ అని చెప్పి పాడ్ నెంబర్ 4 తీసేసాను అనుకోండి, మీకు 4 డిలీట్ అవుతుంది. మీకు డిలీట్ అయ్యి మళ్ళీ రీక్రియేట్ అయింది అవునా, కానీ అదే పేరుతో వస్తుంది చూడండి మీకు అదే పేరుతో. ఇంకోటి ఏంటంటే KU డిలీట్ నేనేం చేస్తాను డిలీట్ పాడ్స్ అని చెప్పి -l అని చెప్పి మీకు -all-l అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మనం ఇచ్చామండి మీకు యాప్ ఈజ్ ఈక్వల్ టు మై యాప్ అని ఇచ్చాను కదా మీకు. సరే మీకు ఎంటీ సెలెక్టర్ సరే ఒక పని చేయాలి, డిలీట్ పాడ్స్ అని చెప్పి నేనేం చేస్తాను ఇక్కడ మీకు సో 5ని నేను డిలీట్ చేస్తానండి. అన్ని డిలీట్ అయిపోయినాయి కదా, మీకు టెర్మినేటింగ్ వస్తుంది చూడండి, సీక్వెన్షియల్ గా వస్తాయి అనమాట, అన్ని 1 by 1 వస్తాయి మీకు, అంతే తప్ప ఒకేసారి రావు. సో కాబట్టి స్టేట్ఫుల్ సెట్ లో ఫస్ట్ పేరు మారదు, ఒక ఆర్డినల్ ఇండెక్స్ ఉంటుంది, యాజ్ వెల్ అది మారదు, ఇప్పుడు అట్లే ఉంటుంది, అండ్ సీక్వెన్షియల్ గా స్టార్ట్ అవుతాయి. ఇంకా మనం వాల్యూమ్స్ మాట్లాడలేదు, కానీ వాల్యూమ్స్ మాట్లాడితే సేమ్ వాల్యూమ్ కి మౌంట్ అవుద్ది కూడా, బట్ వాల్యూమ్ ఇంకా మాట్లాడలేదు. స్టేట్ఫుల్ సెట్ ఇదన్నమాట మీకు. ఇది డేటాబేసెస్ కి మీకు అవసరం అవుతుందండి, మీకు డేటాబేసెస్ కి మీకు ఇది అవసరం అవుతుంది మీకు. సో అగైన్ మీకు నేను చెప్పేటప్పుడు తర్వాత డేటాబేసెస్ ఇవి చెప్పేటప్పుడు చెప్తాను, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. రైట్ నౌ అయితే మీకు డిప్లాయ్మెంట్ ఫర్ అప్లికేషన్స్, డీమన్ సెట్ ఫర్ మానిటరింగ్ ఆర్ లాగ్ కలెక్షన్, అండ్ స్టేట్ఫుల్ సెట్ ఫర్ డేటాబేసెస్ అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేయడానికి, అంటే ఇప్పుడు దాకా బాగానే ఉంది కానీ బయట నుంచి ఇప్పుడు నోట్ పోర్ట్ ఒకటే వాడాం, అట్లా కాకుండా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి మీకు. స్టార్టింగ్ ఫ్రమ్ క్లస్టర్ ఐపి, నోడ్ పోర్ట్, లోడ్ బ్యాలెన్సర్, హెడ్లెస్ అండ్ ఎక్స్టర్నల్ నేమ్, వీటి గురించి మనం ఏం చేస్తామంటే రేపు డిస్కస్ చేస్తామండి. రేపు డిస్కస్ చేసి ఆ సర్వీసెస్ అనేది మనం కంప్లీట్ చేస్తాం. ఎల్లుండి వచ్చేసరికి మనకి ఎల్లుండి మనం SSL సర్టిఫికేట్స్ ఇవన్నీ చూసుకొని అండ్ ఇంగ్రెస్ కంట్రోలర్ ఫ్రైడే గురించి మాట్లాడతాం అనమాట. ఇది మనకి మనం డిస్కస్ చేయబోయేది నెక్స్ట్ 3 days మీకు. ఓకే, గుడ్. ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ డౌట్స్, క్వరీస్? Cops delete cluster -name అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి -s అని
బెస్ట్ నేను చేయడం ఏంటంటే మీకు దీన్ని దీని అంతటిని తీసుకొని నేను సో సరే ఇది చేయకుండా కంట్రోల్ ఎందుకు అనవసరంగా టైప్ చేయడం కంట్రోల్ ఆర్ అని ఇచ్చి కాప్స్ డిలీట్ క్లస్టర్ వచ్చేస్తుంది ఇక్కడ మీకు ఎంటర్ కొడదాం అయిపోతుంది మీకు ఓకే చలో గైస్ ఎనీ క్వశ్చన్స్ అగైన్ okay good night see you tomorrow 7 o'clock